మత్స్యకారుల గల్లంతు ఘటనపై సెర్చింగ్ ఆపరేషన్ ముగిసింది. 72 గంటల పాటు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. గల్లంతైన 6గురి ఆచూకీ లభ్యం కాలేదు. హార్బర్లోనే బాధిత కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. తమ వారి ఆచూకీ కనిపెట్టమని మత్స్యకార బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో అని ఆందోళనలో బాధిత కుటుంబాలున్నాయి. మత్స్యకారుల సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తారు మా ప్రతినిధి అనిల్. చెప్పండి, ఎంతవరకు వచ్చింది? బాధిత కుటుంబాలు ఏం చెప్తున్నాయి? ఏంటి తాజా పరిస్థితి అంటే ఏం చెప్తారు? కాసేపటి క్రితమే గాలింపు ప్రక్రియ ముగిసింది. సెర్చ్ ఆపరేషన్ కూడా ముగిసినట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దాదాపు 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మరోవైపు మత్స్యకారుల ఆచూకీ ఎక్కడా లభ్యం కాలేదు. ప్రాణాలతో బయటపడినటువంటి బోటు డ్రైవర్ కారే చిన్న ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా 72 గంటల పాటు గాలింపు కొనసాగింది. గాలింపులో నేవీతో పాటు కోస్ట్ గార్డ్ అలాగే మెరైన్ పోలీసులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ప్రక్రియ ఎలా ఉండబోతోంది ఏంటి అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇప్పటి వరకు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. బాధిత కుటుంబాలన్నీ ఫిషింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యాలయంలోనే బాధిత కుటుంబ సభ్యులంతా బైఠాయించారు. తమ వారి ఆచూకీ తెలియక వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు తమకు ఏం చెప్తారని చెప్పి ఆందోళనగా కుటుంబ సభ్యులన్న అంతా ఉన్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిసి అప్పారావు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఆపరేషన్ కొనసాగింది. సెర్చ్ ఆపరేషన్ కొద్దిసేపు క్రితమే ముగిసింది. ఇక్కడి నుంచి ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వంతో మీరు ఏమైనా సంప్రదింపులు చేస్తున్నారా? ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తారు? అంటే సెర్చ్ ఆపరేషన్ అవ్వకముందు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఇది చాలా అన్ఫార్చునేట్. మరి ఇలాంటి దుర్ఘటన సంఘటన మాట్లాడవలసి వస్తుంది. ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత అసోసియేషన్ పరంగా మరి కూటమి ప్రభుత్వం, తర్వాత స్థానిక గవర్నమెంట్ అఫీషియల్స్, స్థానిక ప్రజాప్రతినిధులు చాలా ఎఫర్ట్స్ పెట్టబట్టి ఇంత తొందరగా ఇదంతా ఛేదింపు జరిగింది. తర్వాత ఈ 7 లస్కర్స్ వెళ్ళిన తర్వాత అందులో ఒక మనిషి కారు చిన్న డ్రైవరు ఆయన కొద్దిగా బతికిపడ్డాడు. ఆయన్ని నిన్న రాత్రి మేము తీసుకెళ్ళి కిమ్స్ శైలానార్ హాస్పిటల్ అడ్మిట్ కూడా చేయడం జరిగింది అఫీషియల్గా. తర్వాత ఇప్పుడు ఈ సెర్చ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరగబోయే ఇది నాకు తెలిసినంత వరకు కూడా ముందు పద్ధతిగా స్థితుల్లో మాత్రం ఎప్పుడైనా మ్యాన్ మిస్సింగ్ అంటే అది 6 నెలల తర్వాతే 3 మంత్ కమిటీ వేసేవారు. 6 నెలల తర్వాత వరకు వెయిట్ చేయాలి. అంటే ఏదైనా మనిషి డ్రౌండ్ అయిపోతే 6 నెలలాగా వస్తారని ఒక గవర్నమెంట్ పాలసీ, అది ఎల్ఐసి పాలసీలో ఉండేది. సో మేము చాలాసార్లు దాన్ని వ్యతిరేకించి అలా కాదు, మీరు 6 నెలల తర్వాత అయితే ఇది అవ్వదు. క్రితంలో 7 సంవత్సరాలు ఉండేది. 7 సంవత్సరాలు కలిసి 6 నెలలు పెట్టారు. 6 నెలలు కాదని నిన్న నేను కిమ్స్ హాస్పిటల్లో మన ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ రెండోది మన ఆర్డీఓ గారికి అందరికీ మీకు చెప్పడం జరిగింది. అలా కాదు సార్, ఎందుకంటే ఆల్రెడీ మనిషి దొరికాడు. సో ఆయన వాంగ్మూలం ప్రకారంగా మీరు ఒక నిర్ధారణ కమిటీ 3 మంత్ కమిటీ అయితే ఇమ్మీడియట్గా వేసి ఏదో చేయాలి తప్ప మీరు డ్రాగ్ ఆన్ చేసుకుని ఎప్పుడో ఇస్తామంటే అలా కాదని మేము నేను గట్టిగా చెప్పాము. నాతో పాటు మా అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, మా జనరల్ సెక్రటరీ, మరి చుట్టుపక్కల అందరం వెళ్ళాము. సో దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆయన ఉంటారు, జేడీ ఫిషరీస్ ఆయన, తర్వాత రెండోది ఏంటంటే ఆర్డీఓ, వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా 3 మంత్ కమిటీలో ఎప్పుడు ఉంటారు నార్మల్గా. సో వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత అప్పటి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ పేమెంట్ అని, తర్వాత ఎక్స్డిఎస్ఆర్ ఏ విధంగా ఇవ్వాలని అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మీడియా ద్వారా 2014లో మనకు ఉద్దేశ సైక్లోన్ జరిగింది. ఉద్దేశ సైక్లోన్లో మునిగిపోయిన బోటు కానీ ఒక 6 లక్షలని, చనిపోయిన వాళ్ళకొని ఒక 5 లక్షలని అప్పటికుండే టర్మ్స్, అప్పటికుండే నామ్స్ ప్రకారంగా ఆ విధంగా ఇచ్చారు. మరి ఈరోజు ఆ కుటుంబాలకి ఎంత ఇచ్చినా సరే పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉంటారు, చదివించుకోవాల్సిన కొడుకులు ఉంటారు, వీళ్ళందరికీ ఒక ఎస్క్రేస్ అనేది ఇస్తుంది. మునుపటిలా కాకుండా మ్యాక్సిమం వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటాను.
అదేవిధంగా బోటు వాన కూడా మొన్నే 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ బోట్ తయారు చేసుకున్నాడు. మరి ఆయనకి జీవనోపాధిగా పోయింది. మళ్ళీ ఆయనకి జీవనోపాధి కలిగేటట్టుగా ప్రభుత్వం ఆలోచించి మ్యాక్సిమం ఎక్స్గ్రేస్ ఇవ్వచ్చు ఈ కుటుంబాలు ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు మీ అసోసియేషన్తో ఏమైనా సంప్రదింపులు జరిపిందా ఎక్స్గ్రేషియాకి సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి చేసేటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా మాట్లాడిందా? మీరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టారా, డిమాండ్గా ఏమైనా చేశారా? లేదు, యాక్చువల్గా అయితే మాత్రం మనం ఇంతవరకు ఈ గాలింపు చర్యల్లోనూ ఏ మనిషి వస్తాడా ఎక్కడ దొరుకుతాడన్న దీని మీద మనం చూస్తున్నాం. అంత బ్యాంకు ఇవన్నీ చేయడం ఆడవాళ్ళు కూడా భయభీతులు వస్తాయి. ఏంటి మా వాళ్ళు రారా చేయరా ఏటని ఇప్పటి నుంచి ఇలా చేస్తుందని. ఏదైనా మనం ఈ చర్చ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడితేనే బాగుంటుందని మేము కూడా ఎవరితో మాట్లాడలేదు. మరి ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిషరీ డిపార్ట్మెంట్గా రమాశంకర్ నాయకర్ గారు కమిషనర్ ఫిషరీస్ ఆయన ఉంటున్నారు కాబట్టి ఆయన సమక్షంలోనే ఇప్పుడు మా తాలూకా ప్రాబ్లమ్స్ ఈ కుటుంబాలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే వీళ్ళు మళ్ళీ వీళ్ళు బతుకు బండని ఏడ్చగలరు అనేది ఆయన ముందే మాట్లాడదామని అనుకుంటున్నాం. ఇది మొత్తం మీద బాధిత కుటుంబాలకు మునుపటిలా కాకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేయాలి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి పీసీ అప్పారావు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం నెలకొంది. యూనియన్ ఆఫీసులోనే బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రకటన కోసం వీరంతా వేచి చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.